కూర్చోండి. ఫుడ్ అయితే సూపర్గా ఉంది ఇవాళ. అవునరా రామర్ సూపర్గా ఉండట్రా. సరే కానీ ఇంకేంటి మరి? ఏంటేంట్రా ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాను మన నుంచి. మన వీడియోలు తప్పకుంటున్నాయంట. కొంచెం ముప్పై యాడ్ చేయండి రా దానికి. కొంచెం మసాలా యాడ్ చేసి కర్రీ చేయరా. ఇలాంటి జోకులు వేస్తే ఈ వీడియోకి లైక్ కొట్టరు కాదు కదా, కనీసం చివరి వాడు కూడా చూడరు. ఆగండ్రా. ఏమమ్మా ఇలాంటి నీ లవ్ స్టోరీ చెప్పరా. అదొక సాదా కాదురా. చెప్పకైతే మామ రే. ఏం పర్లేదు మామ, నేను ఫీల్ అవ్వట్లేదు. తెలుసు వాటర్ బాటిల్ రా. ఏ అడు అలా అంటాడు కానీ నువ్వు చెప్పురా. లవ్ స్టోరీ అంత ఏం లేదురా. వద్దులే, ఏం లేకపోతే మరి ఎందుకు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఏం మాట్లాడలేరా బాబు. ఏం మాట్లాడినా తప్పే మీ దగ్గర. పంచులైతే పెద్ద పూరుగులు అంటే అనుకుని బిల్డప్ ఒకటి తిన్నారే ఇలాగ నాన్నరే రే కన్నా ఇలాగ నాన్నరే రే బుజ్జి. ఈ లవ్ స్టోరీలు వద్దురా. నేను ఒక గేమ్ చెప్తాను, ఫుల్ ఛాలెంజింగ్ ఉంటుంది. మనం మొత్తం 6 ఉన్నాం. 6 3 టీములుగా డివైడ్ అవ్వాలి. అండ్ నేను ఈ సీట్స్ వేస్తాను. ఈ సీట్స్లో 1 2 3 3 అక్షరాలు ఉంటాయి. 1వ నెంబరు ఎవడైతే వస్తుందో 2వ నెంబరు 3వ నెంబరు టీంలు అనేవి వాళ్ళు ఏం చెప్తే 1వ నెంబర్ టీం అనేది అది చేయాలి. ఏదైనా ఒక్క కోరికే. అండ్ 1వ నెంబర్ ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినట్లయితే, ఆ పని పూర్తి అయిపోయినట్లయితే ఇంకా 2వ టీంకి 3వ టీము 1వ టీము చెప్తాయి. ఇలాగా 3వ టీంకి 2వ టీము 1వ టీము చెప్తుంది. ఇప్పుడు మొత్తం ఎన్ని ఛాలెంజ్ అయ్యాయి? 3 ఛాలెంజ్ అయ్యాయి. ఈ 3 ఛాలెంజ్లో ఏ టీం విన్ అయినా ఏ టీం ఓడిపోయినా సరే విన్ అయిన టీంకి ఓడిపోయిన టీము ఏదో ఒకటి ఇవ్వాలి. ఒకవేళ అన్ని విన్ అయినా అన్ని ఓడిపోయినా సరే ఈ ఆట కేవలం ఎంజాయ్మెంట్ కోసం ఆడామనేసి యాక్సెప్ట్ చేసి వదిలేయాలి. అంతే. ఓకే ఓకే స్వీట్ చేసేస్తున్నాను. వాళ్ళకి ఎంత వచ్చారా? నాకు 2. నీకెంత వచ్చిందిరా? 3. ఒకటే ఆడదురా. हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो. हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయడం రెడీగా ఉన్నారా? యాక్సెప్టెడ్. మీ మధ్యలో మెదులుతున్న తీరని కోరికేంటో మాకు చెప్పుము. చెప్పుటకు సిద్ధమే. అది విని దానిపైన నిలబడి మా కోరికలు తీర్చడానికి ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయడానికి రెడీ అయినా. నా విజయాన్ని కోరుకునే మా తల్లిదండ్రులు, నా నాశనాన్ని కోరుకునే నీలాంటి హౌలగలు, నన్ను లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నా నా ఆడియన్స్ సైతం జైహోబ్ బన్నీ అని హర్షించే విధముగా నీ కోరికని మేము తీర్చేదా. టెల్ మీ. చెప్పండి. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. అయితే ఒక ఇంట్లో దొంగతనం చేసి ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడుతున్నాడు? బుర్ర ఉంది అడిగి. మా ఇంట వంటలు ఎవరా బాబు ఇలాంటివి? మేము మాత్రం దొంగతనం చేసుకుంటూ బతుకుతున్నాం. మరి ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. మీరు ఈ ఛాలెంజ్ తీసుకోండి, లేదా చక్కగా నొప్పుకోండి రా. వాట్ ఇస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే ఎవడరా చక్క? నువ్వు పెట్టరా, ఏ ఛాలెంజ్ పెడతావు పెట్టరా. ఎక్కడ దొంగతనం చేయాలి చెప్పురా. ఉరి అడి మా అమ్మాయికి ప్రపోజ్ చేయమనట్లేదురా, దొంగతనం చేయమంటాడు. నాకు తెలుసు నువ్వు నువ్వు పెట్టరా. మొహం పగిలిపోద్ది. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకండి కానీ ఎక్కడ వద్దు, మా ఇంట్లో దొంగతనం చేయండి రా. మీ ఇంట్లోనా? వీళ్ళ ఇంట్లో బెటరే కదరా. ఒరే వీళ్ళ అమ్మ సంగతి నీకు తెలియదు. వీళ్ళ ఇంట్లో దొంగతనం చేయడం కన్నా ఏ టైం ని మెంగడం మేలు. ఇస్ ఇట్ ట్రూ భవానీ? ఎక్కడికైనా వెళ్ళాలిరా. ఇదే ఛాలెంజ్ గేమ్ అనుకున్నావు, పండాట అనుకున్నావా? సరే చెప్పండి రా, ఏం చేయాలో చెప్పండి. నా రూమ్ లో రైట్ సైడ్ లో బీరో ఉందిరా, దానిలో సీక్రెట్ లాక్ ఉందిరా. ఆ లోపల నా ఇయర్ ఫోన్స్ ఉన్నారా, అవి తీసుకొని రండి రా. సపోజ్ మా అమ్మ లేచిపోయింది అనుకో, మీరు ఛాలెంజ్ ఓడిపోయినలాగే. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సరే ఏర్పాటు చేయండి, దొంగలా మారాలి కదా. మాస్కులు లాంటివి ఎలాంటివి ఏమైనా మార్క్స్లు ఉన్నాయి. ఇక జాలర్పాలెం సిరీస్కి ఎలాగో రీచ్ రాలేదు, కనీసం ఈ వీడియోస్ కూడా వర్కౌట్ అవుతుంది. క్యాచ్. ఇంట్లో ఎవరున్నారమ్మా? మనం వచ్చిన దొంగతనానికి పెళ్లి చూపులు కాదు. ఏమైందిరా? పిల్లిరా? పిల్లి కాదు, అది ముఫాసారా. మామా గేట్ ఎలా తీయాలంటే మనం తీస్తున్నట్టు గేటుకు కూడా తెలియకూడదు. నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? తెలిసి బి బండిలు తెలియకుండా డ్రాయర్ లాగాలి అంతే కదా. అంతే రా. మామా సౌండ్ వస్తుందా? అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేయాలి? మామ పారాసిట్. ఇప్పుడు పారాషూట్ ఎందుకు బే, మనం గాలిలో ఉన్నామా?
పారాసిట్ ఆయిల్ రా, ఇది వేస్తే లూజ్గా వచ్చేస్తుంది. ఒరే సాధారణంగా కన్నాలు వేసిన వాళ్ళకి వస్తారా అలాంటి ఐడియాలు? సర్లే వెయ్యి. తే రే ఇదేరా రూము. ఇది రూమా? హాల్ లాగా ఉందే. వాడు దీన్నే రూమ్ అనుకుంటాడు రా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇదే రాడు బీరువా. తీయు. ఊరే వస్తుంది ఇది. ఇది రావట్లేదు. ఏ మామ, చాలా సినిమాలు చూశాను రా, ఇలాంటప్పుడే పిల్లిలాగా అరవాలి. అరువురా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఓకే, ఐ విల్ ట్రై. పిల్ల అరమంటే మేకలాగా అరుస్తావేంట్రా? నువ్వు అరిబే. ఏంటి మన ఇంట్లో మేకలు పిల్లులు పందులు ఒకటే రావండి. ఎక్కడైనా మన ఇంట్లో ఉన్నవి. పదండి చూసుకున్నా. మేకలు లేవు, నక్కలు లేవు, కుక్కలు లేవు. పడుకొని వాళ్ళు పడుకుని సంపత్న పడుకున్నది లేకుండా. ఏంటి మరి సప్లైంది? అమ్మయ్యా, ఆంటీ వెళ్ళిపోయింది. గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. ఇడు ఉన్నాడా పోయాడా? ఏయ్ వెళ్ళిపోయారా మామ వాళ్ళు? వాళ్ళు వెళ్ళిపోయారు. వచ్చే సరేరా పద, వేరం వెళ్ళిపోదాం. సీక్రెట్ బీరో అంతా చూడరా. అదే చూస్తాం. ఎక్కడా? ఒరే తాళం లేదురా. ఎలా రా ఇప్పుడు మరి? ఏముంది, మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళి తాళం తెచ్చి మళ్ళీ రావాలి. సరే పద, వేరం గెలిచి వచ్చేద్దాం ఎవడో తెలియకుండా. రే నేను ముందు వెళ్తాను, నువ్వు నా వెనకతలేరా, సరేనా? సరే. రే ఎవరో లేరు, ఇలాంటప్పుడు మంచి సమయం. రారా రే, రారా రే. రే మామ, ఇక్కడ ఎవరు లేరు, రారా ఫాస్ట్గా. రే నువ్వు అక్కడ ఉంటే ఎక్కడుంది ఎవరు? అయిపోయింది నాకు కథం. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఏం చేద్దాం రే ఇప్పుడు? రే నీ దగ్గర ఖర్చు ఉంటేవురా. దా. హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. ఇంగ్లీష్లో ఏంట్రా, తెలుగులో చెప్పరా. చేతులు ఎత్తండి మా మీదకి. సరిపోయారు ఇద్దరును. ఒరే బొమ్మగన్న కదరా ఇది. ఇది బొమ్మగానే నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా బే. కాల్చే. ఎవరా మా ఇంటికి ఎందుకు రా వచ్చారు? దొంగతనంకి దొంగని అడిగే ప్రశ్న బావ ఇది. చూడండి, మీరు కానీ కదిలారో దీనిలో ఉన్న బుల్లెట్ మీ నెత్తిలో ఉంటది. అంతే మమ్మ, నువ్వు తగ్గదు. ఏంటి వాయిదం? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. ఏంటి లెక్క నుంచి చూస్తాను, బయటకు వెళ్ళు. రే ఇప్పుడు లేడీ హిట్లర్లా ఉందిరా, నిల్చోబెట్టే చెక్కేసేలా ఉంది, భయం వేస్తుందిరా. ఓరే మీరెవరో సిటుకులు కనిపెట్టేస్తాను రా. అవునా? పట్టుకో, దమ్ముంటే పట్టుకోవే దొడ్డమ్మ, నువ్వు పట్టుకుంటే వదిలేస్తా గన్నమ్మ. రే చెప్పరా. దమ్ముంటే పట్టుకోవే దొడ్డమ్మ, నువ్వు పట్టుకుంటే వదిలేస్తా గన్నమ్మ. ఒరే బన్నీ, నువ్వా? ఆడేవాడు నువ్వేరా. ఓ బన్నీ ఆవిడు, బన్నీ ఆవిడ మాకు తెలీదు. బన్నీగడంతే ఎవరు తెలియదా? ఈ ఊరిని ఎవరిని అడిగినా పోరం పోగి ఎవడంతే బన్నీగడని చెప్తారు. వాడు ఊర్లో చాలా మంచోడు అని చెప్తున్నారే. ఎరా వాడు చాలా మంచోడు అన్నావు? ఆడెవడో తెలియదన్నావు. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. నీ గన్లో బుల్లెట్లు ఉన్నావోనేదో నాకు తెలియదు కానీ నా సీపుర్లు మాత్రం 200 పొలలు ఉన్నావురా. దాంట్లో 200 పొలంలో దానికెలా తెలుసురా? ఆ చీపురు తయారు చేసింది అదేరా. ఓ మీరు కానీ మోసుకులు తీయలేదనుకో, ఈ సీపుర్లు మాత్రం మాకు పొలం ఉండదు రే. బాబు సారీరా. నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. నిన్ను లేస్తాను అనుకున్నావా? అవును దొడ్డమ్మా, నేనే బన్నీగా నేను ఎలా కనిపెట్టావు? ఈ ఊర్లో పెద్దమ్మ అని కాకుండా దొడ్డమ్మ అని పిలిచింది నువ్వు ఒక్కడవే కదరా. అసలు ఎందుకు వచ్చాలరా మా ఇంటికి? ఓ అదా, ఊర్లో దొంగని కొత్త సినిమా తీస్తున్నాం పెద్దమ్మా, షూట్ చేస్తున్నాం దాని గురించి. ఒరే కెమెరామెన్ చెప్పరా నువ్వు. ఒరే కెమెరా ఆపేసావు ఇంద్రా, కెమెరామెన్. పెద్దమ్మా నేను చెప్పింది నిజం పెద్దమ్మా. పెద్దమ్మా
దద్దమ్మా కోయ్ 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 కోండు కోయ్